పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు రామగుండం ఎమ్మెల్యే కోరికంటి చందర్పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని పార్టీ పాలకుర్తి మండల అధ్యక్షుడు ఇంజపూరి నవీను, అధికార ప్రతినిధి ముల్కల కుమరయ్య, పుట్నూరు ఎంపీటీసీ గంగదారి రమేష్ హెచ్చరించారు. నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే లక్ష్యంగా దృఢ సంకల్పంతో అహర్నిశలు కృషి చేస్తుంటే ప్రతిపక్ష నాయకులు అసత్యపు ఆరోపణలు చేయడం సిగ్గుచేటని ప్రెస్ భవన్లో మీడియా సమావేశంలో మండిపడ్డారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం సూచనలు, సలహాలు ఇవ్వాలే తప్ప మోకాలు అడ్డువేసే చర్యలు మానుకోవాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మకాన్ సింగ్కు హితవు పలికారు. నిన్నటి రోజున జరిగినటువంటి ప్రెస్ మీట్లో మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు చెప్పినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో మమ్మల్ని చాలా ఇబ్బందికి గురి చేసినటువంటి మాట వాస్తవం. వారు గత 4 నెలలుగా అయ్యప్ప మాలలో ఉండి కఠోర దీక్షలో ఉండి ఈ రామగుండం నియోజకవర్గ ప్రజల సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం పాటుపడుతూ ఈ కాన్స్టిట్యున్సీకి రానటువంటి ఒక మెడికల్ కళాశాల విషయం కానీ, ఒక సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ విషయంలో కానీ ఇంకా చాలా కార్యక్రమాలని వాళ్ళు తీసుకొచ్చినటువంటి విషయం ఈ ప్రజలందరికీ తెలుసు. కానీ మాలలో ఉన్నటువంటి మా ఎమ్మెల్యే గారిని అనరాని మాటలతో దొంగ బాబాలాగా నటిస్తున్నారని చెప్పేసి అనడం ఇది శోచనీయం. మీరు ఒక హిందువు అయితే దీన్ని ఖచ్చితంగా ఖండించాలి. మీరు దీన్ని ఎందుకు మాట్లాడినారో మీరు ఫ్రస్ట్రేషన్కి గురి అయి మాట్లాడుతున్నట్లుగా మేము భావిస్తున్నాం. ఇది తప్పు అని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. నిన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన జిల్లా అధ్యక్షులు రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ గారు మా ప్రియతమ నాయకులు గౌరవ ఎమ్మెల్యే గారి మీద మరి ప్రెస్ మీట్లో మాట్లాడిన విధానం చూస్తుంటే చాలా బాధాకరం. ఎందుకంటే ఆయన జిల్లా అధ్యక్షుడిగా మొన్న అయిండు. అంతకుముందు గత ఒక 20-30 సంవత్సరాల నుండి కూడా మరి ఇక్కడ మన రామగుండం కాన్స్టిట్యున్సీలో పోటీ చేసుకుంటూ మరి రకరకాలుగా ఇండిపెండెంట్గా చేసిండు. తర్వాత పార్టీ పరంగా కూడా ప్రయత్నాలు చేసిండ్రు. మరి ఆయన జీవిత చరిత్ర మొత్తం మన రామగుండం పారిశ్రామిక ప్రాంత ప్రజలకు అంతా తెలుసు. ఈరోజు ఏదో రాజకీయ లబ్ధి కొరకు మా నాయకుడు గౌరవ ఎమ్మెల్యే గారిపై అనుచిత వ్యాఖ్యానించడం సరైనది కాదు. ఆయన ఏం మాట్లాడిందంటే మాల వేసుకొని మాల ముసుగులో ఏదో ఒకటి దోపిడీ చేస్తున్న రకంగా మాట్లాడుతుండు. ఆ మాలకు విలువ తెలవాలంటే ఫస్ట్ నువ్వు మాల వేయాలని డిమాండ్ చేస్తున్నా. ఎందుకంటే మాలకు వేసేలాగా తెలుస్తా మాల విలువ. ఫస్ట్ మాల వేసేట్లయితే మరి నీ మనసు కూడా మరి ఎందుకు వేయాల్సి వచ్చింది, ఆ మాట ఎందుకు మాట్లాడుతుంది దానికి అర్థం దొరుకుతుంది. మరి అనుచిత వ్యాఖ్యానించడం కరెక్ట్ కాదు. మరి అదేవిధంగా ఈ ఫస్ట్ రాజకీయ చరిత్ర జీవితంలో నువ్వు కూడా రామగుండం నుంచి కూడా మీరు కూడా మరి రాజకీయ జీవితం స్టార్ట్ చేశారు. అందులో భాగంగా పాలకుర్తి మండలం నుంచి కూడా మీరు రాజకీయంగా మీరు ఉన్నారు. మరి పాలకుర్తి మండలంలో కూడా ఏ రకంగా రాజకీయం చేశారో ప్రజలకు అందరికీ తెలుసు. మరి దాన్ని మర్చిపోయి అలా ఏదో ఆయన మీద బురదల మార్గంగా మరి ఆలోచించి మాట్లాడడం సరిగా కాదు. ఒకవేళ అట్లా మాట్లాడింది అనుకుంటే రేపు పొద్దున కూడా మళ్ళీ మీరు ఎటువంటి ప్రెస్ మీట్ అయితే దానికి కూడా మేము టీఆర్ఎస్ పార్టీ పక్షాన పాలకుర్తి మండలం నుంచి ఖచ్చితంగా ఖండించడానికి ముందుంటాం. టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే మా కోరికంటి చంద్రన్న గారిని రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ గారు వ్యక్తిగత ఆరోపణలు, వ్యక్తిగతంగా మాట్లాడడం అనేది చాలా సిగ్గుచేటుగా ఉంది. ఎందుకంటే మాలలు కానీ రిజిస్ట్రేషన్ ఆఫీస్ తీసుకొచ్చింది దోసుకోవడానికంటే నువ్వు చిన్నపిల్లగాడు అనుకోవాలా, పెద్దోళ్ళు అనుకోవాలని అర్థం కావడం లేదు. రిజిస్ట్రేషన్ అనేది ఖచ్చితంగా అందరికీ అవసరం ఉందో వాళ్ళు మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకుంటారు అనే విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. కాబట్టి నీ సొంత లాభాల కోసం ఎదుటి వ్యక్తిని నిందించడం, బురద చల్లడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే నువ్వు పోటీ చేస్తున్నావు, ఎన్నోసార్లు నీకు ప్రజలు ఇదివరకు ఎంత తిరస్కరించారు అనేది నువ్వు గుర్తించినావు. ఇట్లనే ఇంకా మాట్లాడితే ఎన్నిసార్లు అయినా కూడా నువ్వు ప్రజల మనసులో దూరమే అవుతావు తప్ప దగ్గర కావు. కాబట్టి ఇంకోసారి ఇలాంటి వ్యక్తిగత ఆరోపణలు చేయడం అనేది మానుకోవాలని టీఆర్ఎస్ పార్టీ పక్షాన ఖచ్చితంగా మిమ్మల్ని మందలిస్తున్నాం.